హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు అవర్ దోస్తీ ఛానల్. ఈరోజు మనం మైసూర్ పాక్ స్టైల్లో వీట్ పాక్ చేయబోతున్నాం. పేరు మాత్రం డిఫరెంట్గా ఉందబ్బా. చూద్దామా? చూసేద్దాం. దీనికి కావాల్సినవి 1 కప్పు గోధుమ పిండి, 1.5 కప్ షుగర్, హాఫ్ కప్ ఆయిల్, హాఫ్ కప్ గీ, కొంచెం కార్డమం పౌడర్. ఫస్ట్ ప్యాన్ పెట్టేసి హాఫ్ కప్ వన్ కప్ గోధుమ పిండి అనేది వేసుకొని వేయించుకోవాలి. పచ్చివాసన పోయే వరకు వేయించాలన్నమాట. కొంచెం వాడకుండా చూసుకోవాలి. ఓకే, మ్యాక్సిమం ఒక 2-3 మినిట్స్ పడుతుంది అంతే. ఓకే, వేగినట్టుంది కదా. మనకు స్మెల్ అనేది మొత్తం వచ్చేస్తుంది, కొంచెం వేగినట్టు డిఫరెంట్ అరోమా వస్తుంది అనమాట. ఇప్పుడు బౌల్లోకి తీసుకుందాం. బౌల్లోకి అదే ప్యాన్లో మళ్ళీ 1.5 కప్ షుగర్ వేసేసుకుందాము. షుగర్ మునిగే వరకు వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనకు షుగర్ మెల్ట్ అయితే సరిపోతుంది, అంతే కదా. కొద్దిగా ఇప్పుడు షుగర్ మెల్ట్ అయిపోయింది కదా. బుడగలు పైకి వచ్చేసినప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఓకే, ఇది మొత్తం ఆయిల్తో చేయొచ్చు, మొత్తం గీతో చేయొచ్చు. అంత గీ మన దగ్గర లేదు కదా, అందుకే కొంచెం ఆయిల్ కొంచెం గీ. మళ్ళీ బుడగలు వస్తున్నాయి, మళ్ళీ కొంచెం బుడగలు పైకి వచ్చినప్పుడు గీ యాడ్ చేస్తున్నాం. ఓకే, ఇది మొత్తం మీడియం ఫ్లేమ్ నుంచి హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వేయాలి. స్మెల్ మంచిగా ఉంది. గీ నువ్వే వేసినావు కదా గీ? నేనే చేసిన, ఫస్ట్ టైం చేసిన. ఇప్పుడు ఇలాచి పౌడర్ యాడ్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ బుడగలు వచ్చినాక గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఉండలు రాకుండా కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి, ఆపకుండా. ఆగొద్దు, ఆగినామంటే గట్టిపోయిపోతుంది. మళ్ళీ ఫాస్ట్గా తిప్పుతున్నావు అబ్బా. తిప్పుతూనే ఉండాలి కంటిన్యూస్. ఎట్లా తెలుస్తుంది మనకు? ఇది మనకు మెల్లిమెల్లిగా ప్యాన్ నుంచి విడిపోతుంది. ఓకే, మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది స్వీట్ రెడీ అయిపోతుంది. అవునా? ఓకే, చూద్దాం. వాటర్లో చేయబెట్టి తిప్పినట్టుంది. చిన్నప్పుడు మనం ఎప్పటికి నువ్వు తిప్పుతావు కదా. వచ్చేసింది సపరేట్ అయిపోయింది కదా. ఇప్పుడు రెడీ అయిపోయినట్టే. ఆల్రెడీ ఒక ప్లేట్కి గీ రాసుకొని పెట్టుకున్నాం మేము. అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని కొంచెం స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి అన్నమాట. మేము కొంచెం చల్లారాక కట్ చేసినాం, అందుకే అన్ని డిఫరెంట్ షేప్స్ వచ్చినాయి. టేస్ట్ మాత్రం బాగుంది, సూపర్ ఉంది. టేస్ట్ బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసి చెప్పండి ఎలా ఉందో. చూడండి ఎంత బాగా వచ్చిందో. గుల్లగా మంచిగా విరిగిపోయినాయి కదా, మంచిగా విరుగుతున్నాయి. చూడండి గుల్లగా వచ్చింది. అవును, మీరు కూడా ట్రై చేసి చెప్పండి. సైనింగ్ ఆఫ్, సుష్మిత అండ్ సుమా. థ్యాంక్ యూ.